ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా మరి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 16వ వచనంలో ప్రభా నీ వాక్యం చెప్తుంది, నువ్వే ప్రత్యేకంగా డైరెక్ట్గా నాతో మాట్లాడుతున్నావయ్యా నా తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, వెచ్చగా నాయనను మరి చల్లగానూ ఉండమంటున్నావు తండ్రి, నులివెచ్చిన జీవితం నుండి బయటకు రమ్మని ఆదేశిస్తున్న దేవా, ఈ రోజు ప్రభా నాతో పాటుగా ఎంతమంది అయితే నులివెచ్చని జీవితంలో ప్రభా మునిగిపోయి ఆత్మచేత పట్టబడి ఉన్నారో వారందరికీ ఈరోజు విడుదల వచ్చును గాక అని ప్రార్థన చేస్తుండగా మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే లూక్ వార్మ్ స్పిరిట్ ఇన్ దిస్ టైం. అవునండి, ఇది వాక్యాంశం అని చెప్పట్లేదు, కానీ అంటే లూక్ వార్మ్ స్పిరిట్, నులివెచ్చని జీవితము, నులివెచ్చని ఆత్మ అనేది మన సంఘాలని, మన జీవితాలని, మరి ముఖ్యంగా క్రైస్తవుల్ని, ఇంక్లూడింగ్ మీ అండి, నన్ను కూడా నేను అందులో మరి పెట్టుకోవాలనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులు బట్టి నేను మరి డైరెక్ట్గా మీతో చెప్తున్నాను. నులివెచ్చని జీవితం, నులివెచ్చని ఆత్మ అనేది మరి ఈ లోకంలో, మరి ముఖ్యంగా క్రైస్తవ లోకంలో మరి బీభత్సంగా ఉందని చెప్తున్నానండి. మరి మనకైతే ప్రజెంట్ మరి కరోనా వైరస్ అని చెప్పేసి మనం వింటున్నాం, చైనా నుండి వస్తుంది. ఎంతోమంది మరి వట్టిగా ఇట్లా మరి ఎలా అంటే ఇట్లా పడిపోతున్నారని తెలుస్తుంది. మరి అది ఒక్కసారి మీరు చూస్తే ఆ వీడియోలు అవన్నీ చూసినప్పుడు మరి వాళ్ళైతే ఇక్కడ పడిపోతున్నారు, రెండో రాకడ వస్తే ఆ క్షణంలో అట్లా వెళ్ళిపోతాము అనేది కూడా కనురెప్పపాటున ఇప్పుడు వీళ్ళు పడిపోతున్నారండి. ఇది కేవలం రాబోయే కాలానికి ఒక నిదర్శనము, సూచన మాత్రమే అని దేవుడు చూపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి నేనేమంటున్నాను అంటే ఈ కరోనా వైరస్ వలన మరి చనిపోతే, ఒకవేళ నీకు కానీ మరి ఎవరికైనా కానీ అది సోకి చనిపోతే, ఎవరైనా సరే, ఏ దేశం వాళ్ళైనా సరే, వారు పరలోకానికి వెళ్తారో వెళ్ళరో నాకు తెలియదు, వాళ్ళ జీవితాన్ని బట్టి దేవుడు ఏ రీతిగా మరి తీర్పు తీరుస్తాడో నాకు తెలియదు. కానీ మరి నేను ఒక మాట అంటున్నాను, నులివెచ్చని జీవితం జీవిస్తున్న క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నిన్ను మాత్రం నువ్వు ఒకవేళ ఇక్కడ కళ్ళు మూస్తే దేవాది దేవుడు నిన్ను ఉమ్మి వేసి నరక ప్రాయం చేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. మరి కృపాకాలంలో ఉన్నాము కదా, మరి ఇవన్నీ ఎట్లా వర్తిస్తాయి అంటే తప్పకుండా వర్తిస్తాయి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒళ్ళు పోకుండా మరి ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అనేది నిజమండి. ఎందుకంటే మరి ప్రవక్తలు ప్రవచించినట్టుగానే, మరి కేవలం ప్రవక్తలు ప్రవచించడం మాత్రమే కాదు, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏదైతే మరి రాయబడుతుందో, మరి ఏదైతే చెప్పబడుతుందో, ఏ రీతిగా అయితే ఎక్కడ నుండి ఏది వస్తుంది, ఏ తెగులు వస్తుంది, ఏ రకంగా వస్తుంది, అన్నీ కూడా వాక్యానుసారంగా కంప్లీట్ గా నెరవేర్చబడడం ఆరంభమైందండి. అవును, అంత్యదినంలో ఉన్నాము కదా, మరి ఏంటి మన జీవిత లక్ష్యం అనేది ఈరోజు నేను క్రైస్తవులతో మాట్లాడడానికి వచ్చాను. అవును, అంత్యదినంలో ఉన్నాము అని చెప్పడానికి ఇంతకన్నా గుర్తులు ఇంకొకటి లేదు. అంత్యదినం అంటే ఏంటి, మరి ఒక సంవత్సరమా, ఒక వారం రోజులా, లేకపోతే ఏంటో అనేది మనకి తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు అంత్య దినాలలో అని పలికిన మాటలు, ఏవైతే సూచనలు వస్తాయో, జరుగుతాయో అని పలికాడో అవన్నీ జరుగుతూనే ఉన్నాయమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆ మధ్యలో ఒకసారి ధ్యానించినప్పుడు, మరి ఇదైతే నా సబ్జెక్ట్ అంటే టాపిక్ కాదు, కానీ ఒక మాట చెప్తానండి. ఏంటంటే మరి యెరూషలేములో మనము మందిరము కట్టడం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓవర్ నైట్ కట్టగలిగిన టెక్నాలజీ అనేది మరి ఇప్పుడు అక్కడ ఉంది. మరి ఒక్కసారి అక్కడున్న ప్రధానమంత్రి పర్మిషన్ ఇస్తే రాత్రికి రాత్రే మరి ఆ యెరూషలేము మందిరం కట్టబడుతుంది. ఆ కట్టబడడం అనేది ముగించబడితే మరి రెండో రాకడ సమీపం అని చెప్తున్నారు. అంత పెద్ద టెక్నాలజీ, అంత గొప్ప టెక్నాలజీ అనేది మరి అక్కడ దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు అనేది మనకి తెలుసు. మరి ఆ టెక్నాలజీ అక్కడ ఇంకా వాడుతున్నారో వాడట్లేదో, మందిరం కోసం అయితే ఇంకా ఆరంభించలేదు కాబట్టి వాడడానికి, కానీ ఆ టెక్నాలజీ ఆల్రెడీ మన దేశాల్లో, మన రాష్ట్రాల్లో వచ్చేసింది కదండి. ఇమ్మీడియట్గా ఇలాంటి ఇన్స్టెంట్ గోడలు, ఇన్స్టెంట్ ఇల్లు అయిపోతున్నాయి కదండి. మరి నెలలు కట్టాల్సిన అవసరం లేదు, మరి ఇమీడియట్గా గోడలు అలాగే డైరెక్ట్గా పెట్టేస్తున్నారు. అలాగే అంటే ఇవన్నీ మనము అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఆ రీతిగానే మరి కరోనా వైరసే కావచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన ఆస్ట్రేలియాలో జరిగిన మంటల విషయంలోనే కావచ్చు, మరి ఇప్పుడు తుఫాన్లు అంటున్నారు, వీటన్నింటి విషయంలో కూడా ఏది ఏమైనాను అంత్య దినంలో దేవుడు మరి చెప్తున్నవి మరి జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు నేను ఏ రీతిగా జీవించాలా, వీటిని ఆపశక్యము మనకి లేదు, ఆపగలిగే శక్తి మనకి లేదండి. మనం ఆపగలిగే వారము కానే కాదు. ఓకే, ప్రార్థన చేస్తే సమాధానము కలుగుతుందేమో, ఒకవేళ
ఒకవేళ దేవుడు కరుణించి, అవును వాక్యం చెప్తుంది కదా, ఎప్పుడైతే నా ప్రజలు మరి వారు చేసిన తప్పిదముకి నేను వారి మీద శిక్ష పంపినప్పుడు ఆ శిక్షకి ఒప్పుకొని మరి వారు పశ్చాత్తాపపడి నా వైపు తిరిగి మారు మనసు పొందుకుంటే నేను వారిని క్షమించి కరుణిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఒక్క మాట అడుగుతానండి, ప్రాణం పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో ఆల్రెడీ. మరి ఈ పరిస్థితుల ద్వారా ప్రాణం పోయిన వాళ్ళు ఎలా మరలా మరి కాపాడగలుగుతారు? మరి ఎలా దేవుడు కాపాడాడు? వారైతే ఆల్రెడీ మరి వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? అసలు ఎలా దేవుని వైపు తిరుగుతారు అని ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అందుకోసమే నేను చెప్పేది ఏంటి అంటే, నిజమే అది ఒకప్పటి కాలం. కనీసం ఆ జరుగుతున్న పరిణామాన్ని బట్టి మనము చూస్తున్న, మనము వింటున్న, మనము అవి ఎంతవరకు నిజమో గ్రహించి వాటి ప్రకారంగా అట్లీస్ట్ మనమన్నా పోయిన వారు ఎలాగో పోయారో వాళ్ళ అంతం ఏంటో మనకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఉన్న మనమైనా ఏ రీతిగా జీవించాలో మన పక్క వాళ్ళకే కావచ్చు, మన సంఘస్థులకే కావచ్చు, మరి మన తోటి వారికే కావచ్చు, మనం ఏ రీతిగా స్వార్థ ప్రకటించాలనే భారము ఎదుగాలో అనేది ఈరోజు మీతో మాట్లాడుతున్నానండి. అవును, ఈరోజు నేను ప్రోత్సాహకరమైన మాటలుగా మరి ఏ రీతిగా మనం ఉండాలి అనే మాటల విషయంలో నేను మాట్లాడుతున్నాను. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి ఈ వాక్యాంశం మరి ప్రకటన గ్రంథము 3:16 చెప్పినట్టుగానే మరి మీరు వెచ్చనైనను మరి చదువుతున్నానండి మీకోసం. 3:16 చూసినప్పుడు హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని మరి ఒక సంఘానికి అక్కడ దేవుడు రాస్తున్నాడు. అంటే ఈ మాట ఇప్పుడు మనకి వర్తిస్తుందండి. మరి ఇది ఎలా ఆవరిస్తుంది, ఏంటి దీని పరిస్థితి అండి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బికాస్ ఆఫ్ దిస్ ఎండ్ డేస్, అంటే ఈ చివరి కాలంలో మరి నిజంగా చెప్పాలంటే మొట్టమొదటిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరి నాకు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్న మాట ఏంటంటే, ప్రేమ అనేది చల్లారుతుందటండి. చివరి దినాలలో ప్రేమ అనేది చల్లారిపోతుంది. ప్రేమ ఎవరి పట్ల? ప్రేమ ఒకరి పట్ల ఒకరికి, అలాగనే మరి రక్త సంబంధికుల పట్ల, లేకపోతే కన్నవారి పట్ల, మరి పెంచిన వారి పట్ల, అంత మాత్రమే కాదు దేవుని పట్ల ప్రేమ కూడా చల్లారిపోతుంది. దేవుని పట్ల ప్రేమ ఎవరికి ఉండాలి? ఎవరికి ఉంది? మరి నిజ దేవుడైన యేసయ్య పట్ల మనకి కలిగిన ప్రేమ. అన్యులకైతే యేసయ్య పట్ల ప్రేమ ఉండదండి, కానీ మరి క్రైస్తవులమైన మనకి కలిగిన దేవుని ప్రేమ అనేది కూడా చల్లారుతుంది ఈ చివరి దినాల్లో అని చెప్పేసి క్లియర్గా దేవుని వాక్యం మనకి చెప్తుందండి. మరి ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో మరి ఈ సందర్భాన్ని, ఈ చివరి దినాల్లో మనమున్న ఈ నిబంధన ప్రకారంగా ఈ 2020 సంవత్సరంలో జరుగుతున్న సంఘటనల్ని బట్టి నేను మీతో చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఏంటంటే నులివెచ్చని జీవితం నీలో ఉంది అని ఈరోజు దేవుడు చూపిస్తున్నాడు. నీకు మాత్రమే కాదు తమ్ముడా, నీకు మాత్రమే కాదు అన్న, నీకు మాత్రమే కాదు మా, కానీ నాకు కూడా ఉందని ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఈరోజు నేను ఈ వాక్యం చెప్పడానికి వచ్చాను. ఇదిగో నా జీవితంలో కూడా ప్రేమ తగ్గింది. ఆ 12 సంవత్సరాల క్రిందట ఉన్న ఆ నిజమైన దేవుని కోసం మంట, దేవుని కోసం ఏదో చేయాలన్న తపన అనేది దినదినము ఒకరోజు పెరుగుతూ, ఒకరోజు తగ్గుతూ ఈ రకంగా చూస్తే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఈ 2020లో మనమందరం ఉన్నాము, సంఘముగా ఉన్నాము. అంటే నేను చెప్తున్నానంటే 90% ఆఫ్ ద క్రిస్టియన్ పీపుల్, క్రిస్టియన్ మినిస్ట్రీస్ అండ్ క్రిస్టియన్ మినిస్టర్స్ ఆర్ ఆల్సో ఇన్ దిస్ లూక్వార్మ్ స్పిరిట్ అని. అంటే ఈ ఆత్మ చేత ఈ నులివెచ్చని జీవితం అనే అంటే నేను అది ఆత్మ అని నేను పెడుతున్నానండి పేరు. ఆ ఆత్మచేత మరి నింపబడుతున్నారు, అంటే ఆత్మచేత పట్టబడుతున్నారు, దాని నుండి బయటకి రాలేకపోతున్నారు. దీనికి మరి సూచనలు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. దానివల్ల ఏమవుతుందంటే మొట్టమొదటిగా ప్రేమ తగ్గుతుంది. నులివెచ్చని జీవితానికి కారణం ఏంటి అంటే దేవుని పట్ల ప్రేమ తగ్గడం. దేవుని పట్ల ప్రేమ తగ్గిందంటే ఇతరులని కూడా మనం ప్రేమించలేం, ఇతరులని కూడా మనం క్షమించలేం. ప్రతి పరిస్థితిలో కూడా మనం ఎదుర్కొనే శక్తి మనకి రాదు, జ్ఞానం మనకు ఉండదు, దేవుని స్వరం మనం వినము, ఆత్మ నడిపింపు మనకు అర్థము కాదు. అంత మాత్రమే కాదు, మరి కూడని తప్పులు పాపాలు మరి తెలియకుండానే చేసుకుంటూ వెళ్ళిపోతాము. కనీసం ఆ పశ్చాత్తాపం కూడా మనలోనికి రాదమ్మా. అది అంత మాత్రమే కాదు, వాక్యం పట్ల ఆకలి ఉండదు, దాని సన్నిధికి వెళ్ళాలని ఆశ కూడా మనకి చల్లారిపోతుందని చెప్తున్నాను ఈ చివరి దినాల్లో. అవును, దీనికోసం మనము ఏ రీతిగా నిలబడాలి అని అంటే ఒక్కటే మార్గం, మరలా నువ్వు ఈ వాక్యాన్ని నమ్మి, ఈ సత్యాన్ని నమ్మి, దేవా ఇదిగో నిజమే, చనిపోతే ఇక్కడ కళ్ళు మూస్తే నీ సన్నిధిలో మరి కళ్ళు తెరిచే మరి కృప నాకుందా, అలాంటి జీవితం నేను జీవిస్తున్నానా అని ప్రతి దినం మనము మరి లెక్క చూసుకోవాలండి. అంటే మనల్ని మనం కొలుసుకోవాల్సిన వారిగా ఉన్నాము. మన ఆత్మీయ స్థితిని మాత్రమే కాదు, మన శారీరక జీవితాన్ని, అంటే లోకానుసరమైన అంటే మనము జీవిస్తున్న జీవిత విధానాన్ని మనము ప్రతి దినం పరీక్షించాలా. నేను ఒక మాట అంటాను, నువ్వు 24 గంటలు మోకరించినంత మాత్రాన, 24 గంటలు వాక్యాన్ని ధ్యానించినంత మాత్రాన, ప్రతిరోజు నువ్వు చర్చలో కూర్చున్నంత మాత్రాన ఈ నులివెచ్చని జీవితం పోతుందని నేను అనట్లేదు. అక్కడ కూర్చుని కూడా వాక్యం చదువుతూ కూడా మరి ప్రార్థనలు చేస్తూ కూడా మరి నువ్వు
జీవిస్తున్న జీవిత విధానంలో మరి ఎలాంటి మార్పు వస్తుందో నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన సమయాన్ని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. చెప్తున్నాను కదండి, ప్రేమ చల్లారుతుంది. ఆ ప్రేమ వలన ప్రేమ చల్లారిపోవడం వలన ప్రతిదాన్ని మనము తక్కువగా మరి అంచనా వేస్తున్నాం. ప్రతిదీ లెక్క చేయట్లేదు. లేజినెస్ వస్తుంది మన జీవితంలో. సరేలే తర్వాత చేయొచ్చు, అర్థం చేసుకుంటాడులే దేవుడు అనే పరిస్థితిలో ఉన్నాము. దీనివల్ల మనకి నష్టం కాదండి. నేను ఇంకో మాట చెప్తున్నాను, నులివెచ్చని జీవితం వలన నిజంగా నరకానికి పోతామని నేను చెప్పట్లేదు. అంటే ఇలా అంటే పాపము చేస్తున్నామని కూడా నేను అనట్లేదు. కానీ అలాంటి జీవితం వలన మనం దేవునికి ఉపయోగపడే పాత్రలుగా ఉండము. నేను మళ్ళొకసారి చెప్తున్నాను, ఎప్పుడైతే ఈ నిలువెచ్చని జీవితం మరి ముఖ్యంగా సంఘంలో సేవకులకు వస్తుందో ఏమవుతుందో తెలుసా అండి, పరిచర్య తగ్గిపోతుంది. పరిచర్యలో అంటే దేవుని ఆత్మ అనేది సంచరించదు. కాబట్టి ఆ పరిచర్యలో అసలు ఎలాంటి ఎదుగుదల రాదు. ఆత్మల పంట మనం కోయలేము. మరి మారు మనసులు జరగవండి. అద్భుతాలు సూచక్రియలు మరి మెల్లమెల్లగా జరుగుతుండొచ్చు. నేను వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ నిజం చెప్పాలి అంటే ఫలభరితమైన జీవితం, ఎలాంటి ఫలాన్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడో, ఎలాంటి ఫలాలు మనలో ఫలించాలో, మరి ప్రేమ, దయాళత్వము, కరుణ, కటాక్షము, మంచితనము, ఈ 9 ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి మనలోకి వెళ్ళి మెల్లమెల్లగా దూరం అయిపోతాయమ్మా. ఆ తర్వాత మనము లోకానుసారమైన వారితో పోల్చుకుంటే మరి ఎలా ఉంటుందంటే, వారిని ఒక త్రాచులో వారిని మరోవైపు మనం ఒక వైపు త్రాసులో తూలినప్పుడు మరి వారికి మనకి వ్యత్యాసం ఉండదు. మన సేమ్ వారిలాగానే మనం అయిపోతాము. అలాంటప్పుడు ఇంకా మనం క్రైస్తవులమని ఎలా చెప్పుకోగలము, ఎలా ఉండగలమని ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. అవును, కొన్ని సంఘాలు అయితే ఉజ్జీవంతో మరి ప్రార్థనలు చేస్తున్నారు. ఎంతో ఆశతో ఇతర సంఘాల కోసం, మనలాంటి పడిపోయిన వారి కోసం వారు ఎంతగానో ఉపవాస ప్రార్థనల నుండి మరి నిలబడుతున్నారమ్మా. అలాంటి సంఘాలను బట్టి నిజంగా దేవునికే మహిమ కలుగును గాక. ప్రతి సంఘం అలాంటి సంఘంగా మార్చబడాలి, అలా నిలబడాలి. ఇదిగో నిద్రపోక ప్రార్థన చేయాలి. అవును, ఇదిగో మరి ఆ 10 మంది కన్యకలు ఏ రీతిగా ఉన్నారో, ఆ 10 మందిలో మరి బుద్ధి లేని కన్యకలు 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన వారిగా ఏ రీతిగా వారి నూనె మరి అయిపోకుండా మరి ఎక్కువ నూనె తెచ్చుకునే వారిగా మరి దీపం ఆరిపోకుండా ఎలా కాపాడుకుంటున్నారో ఈ సమయంలో, ఈ సందర్భంలో మీతో చెప్తున్న మాట ఏంటంటే, మన దీపాన్ని మనం ఆపకూడదు. అంటే ప్రేమ అనే దీపాన్ని ఆర్పివేయకూడదు. ఆయన పట్ల మనకి కలిగి ఉన్న ఆశ, తృష్ణ అనేది ఎట్టి లెవెల్లో కూడా ప్రతి దినం పెరగాలి, కానీ తగ్గకూడదమ్మా. ఈరోజు మరొక్కసారి మీతో మాట్లాడుతున్న మాట ఇదే. మరి చెప్తున్నాను ఏంటంటే, ఇదిగో పరిచర్యలో నిజం చెప్తున్నాను, అద్భుతాలు సూచక్రియలు జరిగినంత మాత్రాన ఆ అద్భుతాలని బట్టి మనం పరలోకానికి వెళ్ళమని దేవుడు ఆల్రెడీ మనతో మాట్లాడాడు. అవును, నీ నామంలో మేము అద్భుతాలు చేసి ఉన్నాము అని చెప్పేసి అక్కడ శిష్యులే మాట్లాడినను మరి వారితో చెప్తున్న మాట, మీరు నాకు తెలీదు అని చెప్పేసి త్రోసివేసినట్టు మనము బైబిల్లో చదువుతున్నాము, మత్తయి సువార్తలో. కానీ ఇంకా ఏంటంటే కావాల్సింది మరి ఫలాలు కావాలి, ఫలాల్ని మాత్రమే చూస్తున్నాడు అంటే మరి ఒక్కసారి కీర్తనకారుడు రాసిన మరి 1వ అధ్యాయంలో మనకి తెలుసు కదండి, అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గముల నిలవక, అపహాసులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అలాంటి వాడు ఎలాంటి వాడు? ఇలా మరి పాపపు జోలికి వెళ్లకుండా, పాపపు లోకం వైపు చూడకుండా, వారితో సహవాసము చేయకుండా, దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ఎలా ధన్యుడు అని అంటే, అతడు నీటి కాలువల దగ్గర, చూడండి, నీటి కాలువల మరి పక్కన నాటబడిన ఆకు వాడక ఫలమిచ్చు. ఎప్పుడు ఫలమిచ్చు? ప్రతి నెలలో ఫలమిచ్చు. తన కాలమందు, చూడండి, నెల అని ఎందుకంటున్నా అంటే ప్రతి కాలమందు, ప్రతి కాలంలో, అంటే ఏ కాలంలో కూడా ఫలించడం అనేది ఉండదు, అంటే ఫలించకపోవడం అనేది ఉండదంట అండి. హల్లెలూయా. అలాంటి చెట్టు వలె మరి ఉంటాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక చెట్టు గురించి మాట్లాడలేదు, కానీ ఒక క్రైస్తవుడు అనేవాడు దేవుని సన్నిధిలో దేవుని పట్ల మొదటి ప్రేమను కోల్పోకుండా మరి ఇటు వెచ్చగా దేవుని కోసం, అంటే ఆయన కోసం నిత్యము మండే ప్రేమగా మరి నిలబడినప్పుడు మరి ఈ రీతిగా తన కాలం అంటే ప్రతి కాలంలో ఫలించేవాడిగా ఉంటాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఫలించడం అంటే ప్రేమలో మరి సహవాసంలో, నెమ్మదిలో మరి దేవుడు చెప్తున్న ప్రతి విషయంలో ఫలిస్తాడంట. ఎంతో మందిని దేవుని వైపు త్రిప్పడానికి ఫలించినప్పుడు మరి ఏం చేస్తారు అని అంటే, మరి ఇతరులని మరి ఫలభరితంగా మార్చగలమండి. మన దగ్గర ఏమీ లేకపోతే మనం ఇంకొకరికి ఇవ్వలేము కదండి. మన దగ్గర ఏముందో అది మాత్రమే మనం ఇతరులకు ఇవ్వగలం.
ఫలము. కాబట్టి మనలో ఫలించే జీవితం, దేవుని కోసం ఫలించే జీవితం, దేవుని కోసం నిలబడే జీవితం, దేవుని కోసం ప్రేమించే జీవితం అనేది ఉంటే మనం అది పంచినప్పుడు వారు కూడా మనల్ని బట్టి, మన సాక్ష్య జీవితాన్ని బట్టి వాళ్ళు మార్చబడతారని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడమ్మా. హల్లెలూయా. మరి చెప్తున్నాను, ప్రతి కాలమందు ఫలించే చెట్టులాగా ఉంటాడు. చూడండి, మరి ఎక్కడైతే నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ప్రేమ లేని పరిచర్య ఉంటే ఆ పరిచర్య వ్యర్థమైన పరిచర్య అని చెప్తున్నాను. అవును, ప్రేమతోనే సమస్తం ఉంటుంది. ఆ ప్రేమ కూడా దేవుని పట్ల ప్రేమ అంత మాత్రమే కాదు, నువ్వు నిజంగా దేవుణ్ణి పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా ఇతరుల్ని ప్రేమిస్తావు, ఇతరుని కరుణిస్తావు, కటాక్షిస్తావు. కాబట్టి ఆ పరిచర్య ఫలభరితంగా ఉంటుంది. అద్భుతాలు, సూచక్రియలు ఆటోమేటిక్గా జరిగిపోతాయమ్మా. ఎందుకంటే ఒక వచనం గుర్తొస్తుందమ్మా, మరి అది మత్తయి సువార్తలో మరి 4:7 అనుకుంటాను, నాకు గుర్తు రావట్లేదు, కానీ అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఇదిగో దేవుడు తన దగ్గర అంటే యేసు ప్రభు వారు తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి పట్ల కలిగిన కరుణ పట్ల, కంపాషన్ అని క్లియర్గా రాయబడిందండి ఇంగ్లీష్ బైబిల్లో. కంపాషన్, హీ షోడ్ కంపాషన్ ఆన్ దెమ్ అండ్ హీ హీల్డ్ దెమ్ ఆల్ అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హీలింగ్ అంటే ఏంటి అనేది చూస్తే మరి అంతరంగ స్వస్థతే కావచ్చు, శారీరక స్వస్థతనే కావచ్చు, నీ జీవితంలో ఎక్కడెక్కడైతే పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయో, అప్పుల బాధతే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, అది ఏ రకమైన సమస్య అయినా దాన్ని హీల్ చేస్తాడు అనేది ఇక్కడ నేను చెప్తున్నాను. ఆయన కరుణ చూపించి, కటాక్షాన్ని చూపించి మరి ప్రతి ఒక్కరిని, తన దగ్గరకు వచ్చిన సమస్యల్లో ఉన్న ప్రతి బిడ్డని ఆయన వారి గాయాలని కట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మన పరిచర్యలో హల్లెలూయా, ఇదిగో నువ్వు చేసిన పరిచర్యలో ఇదిగో మరి ప్రేమ అనేది చల్లారకుండా ఉంటే ఖచ్చితంగా కంపాషన్ అనేది ఆటోమేటిక్గా ఇతరుల పట్ల నువ్వు చూపిస్తావు. ఆ కంపాషన్ అనే స్పిరిట్ ద్వారానే, ఆ ప్రేమ ద్వారానే మరి అద్భుతమైన రీతిగా మరి ఆ మిరాకిల్స్, అద్భుతాలు, సూచక క్రియలు మరి ఫటాఫట్ జరిగిపోతాయని దేవుని నామములో మీకు చెప్తున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాని నెలలు మరి నీళ్లు తాగక డ్రై ఫాస్టింగ్ అని, ఆ ఫాస్టింగ్ అని చేస్తే వచ్చేవి అద్భుతాలు, సూచక క్రియలే కావచ్చు, కానీ పరలోకము కానీ కనికరము కానీ మనము పొందుకోలేమమ్మా. మరి నేనేమంటున్నా అంటే, నేను యథార్థంగా మా పరిచర్య చేసే వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఉపవాసము తప్పు కాదమ్మా, చేయాలి, దేవుని కోసము చేయాలి. దేవుని దగ్గరికి మనం వెళ్ళడానికి మనం ఈ ఉపవాసము చేయాల్సిన వారమే ఉన్నాం. కానీ మరి కేవలం ఈ అద్భుత వరమే కావాలి, ఈ సూచక క్రియలే నా ద్వారా జరగాలని నువ్వు కావాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? దేవుడిస్తాడేమో, కానీ ఒకవేళ నీలో ప్రేమ లేకపోతే అది కూడా వ్యర్థమని దేవుడు మరలా చెప్తున్నాడమ్మా. మరి ఒక్కసారి కీర్తన రాసిన మరి 26వ అధ్యాయాన్ని ఒక్కసారి మరి ఈ ముగింపులో ఈ 10 నిమిషాలు ధ్యానిద్దామా. హల్లెలూయా. మరి నిలువెచ్చిన జీవితం గురించి మనం మాట్లాడుతున్నాం, అది మన జీవితంలో ఉండకూడదని చెప్తున్నాను, ఇంక్లూడింగ్ నేనండి. మరి నేను కూడా మరి ఈరోజు మరి నేను రికార్డింగ్కి మరి రాకముందు చెప్తున్న సంఘటన ఏంటంటే, ఈరోజు ఈ షూటింగ్ జరగడానికి ముందుగా నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మరి ఈ షూటింగ్కి ముందు 15 రోజులు హల్లెలూయా అంటే నిన్నటి వరకు కూడా మరి గత 15-20 రోజుల పాటుగా నిజంగా నేను ప్రార్థన జీవితం లేదు, నాకు ప్రార్థన జీవితం లేదు, బైబిల్ కూడా నేను ధ్యానించలేకపోయాను. కారణాలు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కారణాలు ఎలాంటి కారణాలైనానో మరి ఆ కారణాలే మరి మనము ఎలా తీసుకుంటామంటే సాకుగా తీసుకుంటున్నాము. హల్లెలూయా. మనకి ప్రతిదానికి సమయం ఉంటుందండి, ప్రతిదానికి సమయం ఉంటుంది. ప్రతి విషయంలో మనం మంచి పనులే చేస్తున్నామేమో, మంచియే చేస్తున్నాం కావచ్చు, ఇతరులకి సహాయపడడం, ఇతరుల విషయంలో మరి వారికి కావాల్సిన అవసరతలు తీర్చడం, వారి కోసం మనం నిలబడడం మంచిదే కాదనట్లేదు. కానీ ఈ ప్రయాసంలో, ఈ పనులలో పడి దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానం అంత మాత్రమే కాదు, మొదటి సమయం అనేది మనం ఇవ్వలేకపోతున్నామమ్మా. ఈ ఇవ్వలేకపోవడం అనేది ఏం చేస్తుందంటే, మరి ఈ నులివెచ్చిన జీవితానికి ఒక మార్గము తెరిచినట్టుగా మరి తలుపులు తెరవబడతాయమ్మా. ఎలా అంటే, ఇంకా పర్వాలేదులే, ఈ రోజు కాదులే, ఈ 2-3 రోజులు, ఆ 3 రోజుల తర్వాత, లేకపోతే ఈ 4 రోజుల్లో ఫ్రీ అయిపోతాను కదా, అప్పుడు దేవుడితో గడుపుతాను అనుకుంటూ పర్వాలేదు అనుకుంటే నువ్వు నిజంగా పాపం చేయట్లేదు, కానీ ఏమైపోతున్నావు అంటే తెలియకుండానే దేవునికి దూరం అయిపోతున్నావు, ఆత్మస్వరూపుని స్వరానికి దూరం అయిపోతున్నావు. ఆ టైంలో ఏమవుతుందంటే తెలియకుండానే నులివెచ్చిన జీవితం అనే ఆత్మ మనల్ని ఆవరించేసి అది అలవాటుగా మారిపోతుంది. అప్పుడు మనము ఏమైపోతున్నామంటే తెలియకుండానే పాపంలో పడిపోతాం. కాంప్రమైజింగ్ అనేది మన జీవితంలో ఆటోమేటిక్గా అలవాటైపోతుంది. ఆ కాంప్రమైజింగ్ అనేది అలవాటైపోయిందా, మరలా మనం వెనక్కి రావడం, దేవుని వైపు తిరిగి చూడడం అనేది ఇంపాసిబుల్. అంటే ఇంపాసిబుల్ అని ఎందుకు అంటున్నానంటే, చాలా టైం పడుతుందమ్మా, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను తప్పు ఒప్పుకుంటున్నాను, ఎంతమంది నా వాక్యం వింటున్నారో నాకు
తెలియదు, కానీ నేను ఇప్పుడు దేవుని సన్నిధిలో మాట్లాడుతూ దేవుని దగ్గర ఒప్పుకున్నాను. నేను మీ ఎదుట కూడా నేను ఒప్పుకుంటున్నాను ఏంటంటే గత 15-20 రోజులుగా నేను నిజంగానే నిలువెచ్చిన జీవితం లాంటి జీవితాన్ని, కాంప్రమైజింగ్ జీవితాన్ని జీవించాను. అది కూడా కేవలం దేవుని విషయంలో, దేవుని ప్రార్థన సమయం విషయంలోనే ఒప్పుకుంటున్నాను. కానీ పాపం అయితే చేయలేదు, కానీ మరి నిలువెచ్చిన జీవితం అయితే నాకు అలవాటు అయిపోయినట్టుగా అనిపించింది. వెంటనే అడిగాను, దేవా ఏంటి దేవా, నాలో ఏముంది, నేనేదో మిస్ అవుతున్నాను, నాకు అర్థమవచ్చి అన్నప్పుడు దేవుడు వెంటనే ఆత్మస్వరూపుడు వెంటనే నేను అడిగాను, ఇదేనండి నేను అడిగాను కాబట్టి వెంటనే 3వ అధ్యాయం 16వ వచనాన్ని చూపించి నిలువెచ్చిన జీవితం అనే ఆత్మ నీలోనికి వచ్చిందేమో చూసుకో అని చెప్పినప్పుడు, దేవా నీకు స్తోత్రం అని నేను తప్పు ఒప్పుకొని మరలా నిలబడ్డానని. అవును, మన జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకి తెలియదు. మరి ఒక్కసారి ధ్యానించుకుందామా 26 మరి ముగింపులో, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. హల్లెలూయా. ఏమీయూ సందేహింపక యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. అదే కదండి మనం చేస్తున్నాం. దేవుడైతే అర్థం చేసుకుంటాడు, ప్రేమిస్తున్నాడు మనల్ని, మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము. కానీ తెలియకుండా ఒక్కొక్కసారి ఎలా అంటే యథార్థవంతమైన జీవితం నుండి బయటకి పడుతున్నాం. అది కూడా ఎలా అంటే కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ని బట్టి, పాపాన్ని బట్టి కాదు, కానీ కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ బట్టి, మనం ఉంటున్న ఆ పరిస్థితులను బట్టి మనం కాంప్రమైజింగ్లోకి వెళ్ళిపోతున్నాం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించిన తర్వాత నా అంతరంగములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకుని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. మరి పనికి మాలిన, చూడండి పాపంలో లేడు ఈయన, చూడండి పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో నేను పొంది ఉన్నవాడిని కాదు. నిజమే కదా, అవును దేవా పర్వాలేదని దేవునితోనే మాట్లాడుతున్నావు, నువ్వు ఒప్పుకుంటున్నావు. ప్రభా నేను రోజు ప్రార్థన చేయలేకపోయాను, నన్ను క్షమించని యథార్థంగా మరి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాను. మేము పాపం జోలికి వెళ్ళట్లేదు. కానీ చూడు ఇక్కడ కూడా అతని వేషధారులు అంటే నటించేవారితో నటించట్లేదు, కానీ యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. దుష్టుల సంగత్యము నాకు అసహ్యము, భక్తిహీనులతో నేను సాంగత్యము చెయ్యట్లేదు. మరి నిర్దోషినని నా చేతులు కడుక్కొందును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణలు చేయుచుదున్నాను, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను నేను వివరించదును. యెహోవా నీ నివాసం మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అవునండి, ఈ కాంప్రమైజింగ్లో మనం ప్రేమించట్లేదు ఆ దేవుని, అంటే ప్రేమిస్తున్నాం కానీ దేవుడు అర్థం చేసుకుంటాడు అనుకుంటూ తగ్గుతున్నామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఒక్కొక్క వచనాన్ని మన సిచ్యువేషన్స్ని క్లియర్గా చూపిస్తుంది. మనమైతే మరలా చెప్తున్నాడు, మనం పాపం చేయట్లేదు, తప్పు చేయట్లేదు, చేయకూడదు ఏం చేయట్లేదు, కానీ చేయాల్సింది చేయకుండా మానుతున్నామండి. హల్లెలూయా. అదే మనకి మరి నిలువెచ్చిన జీవితానికి ఒక పునాదిగా మరి తయారైపోతుందని మీకు చెప్తున్నానమ్మా. పాపులతో నా ప్రాణము చేర్చుకుము. చూడమ్మా ఇక్కడ ఏమంటున్నా అంటే, దేవా నేను ఇంత చక్కగా జీవిస్తున్నాను, యథార్థంగా ఉన్నాను కాబట్టి పాపులతో నన్ను సమపార్చకు. అదే కదండి, కానీ ఇక్కడ నిలువెచ్చిన జీవితంలో ఉన్న వాళ్ళని దేవుడు ఉమ్మివేస్తానంటున్నాడు. మనకి తెలియకుండానే మనము పాపుల వైపు అయితే వెళ్ళట్లేదు, పాపంతో గడపట్లేదు, కానీ తెలియకుండానే పాపులు వెళ్ళవలసిన చోటికి వెళ్తామేమో అని ఇక్కడ భయపడుతున్నాడు. పాపులతో నా ప్రాణము చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము అని బ్రతిమలాడుకుంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నావు. చెప్తున్నాను కదండి, నువ్వు లంచం కూడా తీసుకోవు, కానీ కాంప్రమైజ్ అవుతావు ఏదో ఒక విషయంలో. హల్లెలూయా. దేవునికి ఇచ్చే సమయం విషయంలో, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత విషయంలో నువ్వు మరి కాంప్రమైజ్ అవుతున్నావు. నేను యథార్థవంతుడనే నడుచుకొనుచున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను, సమాజములో యెహోవాను స్తుతించదను. చూడండి, అతనికున్న ఆశల్లా దేవుని కోసమే నిలబడాలా, దేవుని కోసమే అని చెప్పేసి తన యథార్థ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమి తన నిలువెచ్చిన జీవితం ఉన్నట్టుగా లేదమ్మా. కానీ ఈ వచనాన్ని అంటే ఈ 26వ కీర్తనని నాతో నేను పోల్చుకున్నప్పుడు, నేను గత కాలంలో ఉన్న పరిస్థితిని బట్టి నేను పోల్చుకున్నప్పుడు నాకు అర్థమైంది అంటే, నిజమే దేవా ఇవన్నీ నాలో ఉన్నవి, అంటే నేను ఆశపడుతున్నాను, ఇవన్నీ నేను కోరుకుంటున్నాను, కానీ ఎక్కడో మిస్ అవుతున్నాను, పర్వాలేదు అనుకుంటూ మిస్ అవుతున్నాను, కాంప్రమైజ్ అవుతూ మిస్ అవుతున్నాను. ఈరోజు ఎంతమంది అయితే అలాంటి కాంప్రమైజింగ్ స్పిరిట్తో, అంత మాత్రమే కాదు ఈ లుక్ వామ్ స్పిరిట్తో మరి మీరు పట్టబడి ఉన్నారో, యేసు నామములో నన్ను విడిపించిన దేవుడు, నాకు విడుదల ఇచ్చిన దేవుడు ఈరోజు మీకు కూడా విడుదల ఇచ్చును గాక అని మరి దేవాది దేవుని నామంలో ప్రార్థన చేస్తున్నానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్ అండి. మరి ఇక్కడ చూడండి, డోంట్ గ్యాదర్ మై సోల్ విత్ ద సిన్నర్స్. చూడండి, సోల్ అంట, నా ప్రాణాన్ని పాపులతో జతపరచకు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అవును, అంత మంచి కార్యాలు చేస్తున్నా. మరి ఈ వ్యక్తే మరి అలా అడిగినప్పుడు మనము నిజంగా ఎలాంటి తప్పులు చేస్తున్నాం, ఎలాంటి పాపాలు చేస్తున్నాం? నిజంగా చెప్పాలంటే పాపం లేకుండా ఉన్నామండి. మనల్ని మనం మళ్ళా పాపమే చేయట్లేదని మళ్ళీ ఒక కాంప్రమైజింగ్ థాట్స్ చేస్తలేమా? మనము ఏ రోజుకి ఎన్నిసార్లు పడిపోతున్నామో
ఆయనను ఆయన కృప చొప్పున చూడండి, ఇదిగో నీ కృప నన్ను నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యము నుండి అనుసరించి నేను నడుస్తున్నాను. ఈ వాగ్దానము నా పట్ల నెరవేర్చబడును గాక. అవును, నాకు తెలియదమ్మా ఎందుకు దేవుడు నాకు నా మినిస్ట్రీకి, దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యతకి కృపాసత్య మరి గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ అనే పేరు పెట్టి ఉన్నాడో నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ మెల్లమెల్లగా దాని గురించి ధ్యానించినప్పుడు, దేవుడు దాని గురించి సత్యాలు నాకు బోధించినప్పుడు, ఈ కృప నుండి సత్యం నుండి నువ్వు తొలగకుండా, అవును ఆయన కృపనే మనల్ని జీవింపచేస్తుంది కాబట్టి, ఆయన సత్యమే మనల్ని మరి నడిచేలాగా చేస్తుంది కాబట్టి, ఆయన కృప నుండి సత్యం నుండి మనం దూరం అవ్వాల్సినది లేనే లేదు. ఎప్పుడైతే ఆయన కృపని మనం ఆశ్రయిస్తూ ఆయన సత్యాన్ని మనం పాటిస్తూ జీవిస్తామో అప్పుడు మనం ఖచ్చితంగా దేవుని కోసం నిత్యము మండే అగ్నిలాగా నిలబడతాము, ఆరని దీపములాగా ఆయన కోసం వెలుగుతాము, ఇతరులని దీవింపచేస్తాము, ఇతరులని జీవింపచేస్తామని ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. క్రైస్తవులారా, ఇదిగో సేవకులారా, దయచేసి అవును నీ పరిచర్యలో నా పరిచర్యలో మనం బిజీ అవుతున్న మాట ఎంత నిజమో, కానీ తెలియకుండానే ఏమైపోతుంది తెలుసా, కొన్నిసార్లు బిజీ అనే మాట మరి దేవుళ్ళలోనే బిజీ అయిపోతూ దేవుడికే మేము బిజీగా ఉన్నాం కదా అని చెప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇది నేను చెప్తుంది కొత్త మాట కాదమ్మా, ఇది ప్రతి సేవకుడు ఎదుర్కొంటున్న సమస్య. మొదటి కాలంలో ఎలా ఉంటుంది అంటే ఒక సేవకురాలుగా చెప్తున్నాను, దేవుని సేవకురాలుగా చెప్తున్నాను, మొదటి కాలంలో మాకు పరిచర్య ద్వారాలు అంతగా ఉండవు కాబట్టి మేమేలా అంటే దేవా నన్ను నన్ను వాడుకో అనుకుంటూ ఏం చేస్తామంటే ఎప్పుడు ద్వారాలు తెరవబడతాయి అప్పటి వరకు ఆయన పరిచర్య ఆరంభించేంత వరకు ఆయనతోనే దివారాత్రులు మాట్లాడుతూ గడుపుతూ ఎలాంటి పాపం జోలికి వెళ్లకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఎక్కువసార్లు ప్రార్థన చేస్తూ అలా జీవిస్తామండి. కానీ ఎప్పుడైతే మరి పరిచర్య అనేది మెల్లమెల్లగా ఆరంభించబడుతుందో, ఏ పరిచర్యలో అయితే మేము బిజీ అయిపోతామో ఆ పరిచర్య పనులలో కూడా బిజీగా ఉన్నామని ఒక పరిచర్యలో బిజీ ఉండి అంటే ఒక పరిచర్య విషయంలో ఒక మీటింగ్ విషయంలో బిజీ అయిపోయి ఇంకొక మీటింగ్ నుండి వచ్చిన కాల్స్ని, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళు కాల్ చేసినాను మాట్లాడినాను వారికి మా అవసరత కల్పించి అయ్యో అమ్మ ఇప్పుడు మీరు వచ్చి ప్రార్థన చేయాలన్నా కానీ అయ్యో నేను బిజీగా ఉన్నాను నేను రాలేకపోతున్నానని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నేను ఇంకా అంత స్టేజ్కి వెళ్ళలేదు, కానీ మరి ఏమంటున్నానంటే ఒక్కొక్కసారి నా జీవితంలో ఉన్న ఈ కాంప్రమైజింగ్ స్పిరిట్ అనేది ఆవరించినప్పుడు నిజమే అసలు మామూలు విషయాలకు కూడా మేము బిజీగా ఉన్నామని చెప్పేసి ఆయన అప్పచెప్పిన బాధ్యతలకి మేము బిజీ అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందమ్మా. కానీ దేవునికి సమయం ఇచ్చినప్పుడు, ఆయనకి ఇవ్వాల్సిన మొదటి స్థానం, ఆయనకి ఇవ్వాల్సిన మొదటి ప్రాధాన్యత మనం ఇచ్చినప్పుడు దేవుడు ఆ సమయ అనుకూలతనంతా కూడా మనకి దయచేస్తాడు. హల్లెలూయా. ఎలా ఏ క్షణంలో ఎట్లా అంటే అవునండి, ఎవరైతే ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారో అని చెప్పిన మాట మన పట్ల నెరవేర్చబడుతుంది. అప్పుడు ఏది కూడా మనం మిస్ కాము. యేసు ప్రభు ఎంతమంది తన దగ్గరకు వచ్చినా ఎవరికి కూడా నేను బిజీ అని చెప్పలేదమ్మా. అందరినీ ఎదుర్కొన్నట్టుగానే మనం కూడా ఎదుర్కొందాము. ఈ నిలువెచ్చిన జీవితం నుండి, ఈ దురాత్మ నుండి మనం బయటపడదామమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం రాజా. నాయన ఈరోజు నాతో పాటుగా నాయన బిడ్డ ఎవరెవరైతే వింటున్నారో ప్రతి బిడ్డని ప్రభా నాయన నీ బిడ్డలని ప్రభా నిలువెచ్చని జీవితం నుండి విడిపించి నీ కోసము మండే ప్రభా నాయన నిత్యము మండే వారిగా ప్రభా నాయన నిలబెట్టుకోమని, ఆత్మలో ప్రభా నాయన ఆ నిత్యము ప్రభా నాయన నిన్ను అనుసరించే వారిగా చేయమని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. Stay